ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష చేయనున్నారు. కార్మికులు గల్లంతయ్యాక వారి ఆచూకీ కనుగొనేందుకు నెల రోజుల పాటు సాగిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రికి వివరించనున్నారు రెస్క్యూ టీమ్స్ అధికారులు. టన్నెల్లో ప్రతికూల పరిస్థితులను కూడా వివరించనున్నారు. 8 మంది కార్మికులు గల్లంతైతే ఇంతవరకు ఒకే ఒక్క మృతదేహాన్ని వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. 7 కార్మికుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా పేర్కొని కంచె ఏర్పాటు చేశాయి రెస్క్యూ బృందాలు. ఆ కంచె దాటి సహాయక చర్యలు చేపట్టలేమని ఇప్పటికే తేల్చి చెప్పాయి. దీంతో సొరంగంలో సహాయక చర్యలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష చేయనున్నారు. కార్మికులు గల్లంతయ్యాక వారి ఆచూకీ కనుగొనేందుకు నెల రోజుల పాటు సాగిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రికి వివరించనున్నారు రెస్క్యూ టీమ్స్ అధికారులు. టన్నెల్లో ప్రతికూల పరిస్థితులను కూడా వివరించనున్నారు. 8 మంది కార్మికులు గల్లంతైతే ఇంతవరకు ఒకే ఒక్క మృతదేహాన్ని వెలికితీశాయి రెస్క్యూ టీమ్స్. 7 కార్మికుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. టన్నెల్ చివరి 50 మీటర్లను అత్యంత ప్రమాదకరమైన జోన్గా పేర్కొని కంచె ఏర్పాటు చేశాయి రెస్క్యూ బృందాలు. ఆ కంచె దాటి సహాయక చర్యలు చేపట్టలేమని ఇప్పటికే తేల్చి చెప్పాయి. దీంతో సొరంగంలో సహాయక చర్యలపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఇవాల్టి సమీక్షలో రెస్క్యూ దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులని బయటికి తీసుకురావడానికి చాలా రోజులుగా రిస్క్ ఆపరేషన్ జరుగుతుంది. అయితే ఈ టన్నెల్లో చివరిలో ఉన్నటువంటి 50 మీటర్లు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి అని ఇప్పటికే సహాయక చర్యలకు సంబంధించి చేసినటువంటి సిబ్బంది కూడా ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలి, ఈ టన్నెల్కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని వేగవంతం చేయడం ఎలా, మరొక వైపు ఆ టన్నెల్ పనులు కూడా చాలా రోజులుగా ఆగుతున్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా దీన్ని పరిష్కరించేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే 2 గంటలకి అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ టన్నెల్కి సంబంధించినటువంటి సహాయక చర్యల మీద ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమీక్షా సమావేశం జరగబోతుంది. ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా, అందులో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరుక్కున్నటువంటి 7 కార్మికులు ఇంకా బయటికి రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ బయటికి తీసుకొచ్చేటువంటి సహాయక చర్యలన్నింటి మీద కూడా చర్చించబోతున్నారు. అయితే ఆ టన్నెల్ నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి మార్గం లేదు, పైనుంచి చేయాల్సినటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయనేటువంటి అంశం మీద కూడా చర్చ జరగబోతుంది. అయితే కిలోమీటర్ లోపలికి ఈ టన్నెల్ ఉంటుంది కాబట్టి అలాంటి చర్యలకు వీలవుతుందా, ఒకవేళ పైనుంచి గ్రిల్ చేసినా కూడా వాటర్ రాదు అనేటువంటి నమ్మకం కూడా లేదు. కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ చర్యలన్నింటినీ కూడా తీసుకొని ఎలాంటి చర్యలతో వాళ్ళని బయటికి తీసుకురావచ్చు 7 అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి సమావేశం ప్రధానంగా చర్చించబోతుంది. ప్రభుత్వం చేసినటువంటి అనేక ఆలోచనలు చేస్తుంది. అలాగే రిస్క్ టీమ్స్ నుంచి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకొని ఈ సమావేశానికి హాజరవ్వాలని ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. దీంట్లో భాగంగానే 2 గంటలకి అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ సమావేశం జరగబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.